అందరికీ నమస్కారములు. మిత్రులారా, మీరు వీడినందు చూస్తున్న వృక్షము ముష్టిమాను. ముష్టిమాను యొక్క ఉపయోగములు ఇదివరకే 3 వీడియోల నందు తెలియజేసి ఉన్నాను. మంచి ప్రతిస్పందన వచ్చింది. కొందరు మిత్రులు ముష్టి పండ్లు, ముష్టి గింజల యొక్క ఉపయోగములను తెలియజేయమని చెప్పి ఉన్న కారణంగా ఈ వీడియో నందు తెలియజేయుచున్నాను. ముష్టిమానులో సకల రోగ నివారణ వృక్షములు కానీ విషవృక్షములు కూడా. ముష్టిమానుల యొక్క ప్రతి అణువు కఠినమైన చేదు కలిగి ఉంటుంది. ముష్టిమాను యొక్క ఆకులు, బెరడు, కాయలు, పండ్లు, గింజలు వీటిలో దేనైనను అజ్ఞానముతో శుద్ధి చేయకుండా తినిన కాలు చేతులు కొంకర్లై సూపు మందగించి బుద్ధి మారి చనిపోతారు. జాగ్రత్త వహించవలెను. విరుగుడు గ్లాసు ఉట్టి నిమ్మరసం త్రాగించవలెను. పరిపక్వముగా మాగిన పండ్లను సేకరించి పగులుగొట్టి తొక్కలను గింజలను వేరు చేసి గుజ్జును మాత్రమే తీసుకొని ఒక ఎడుల్ప పాత్రనందు ఉంచి ఎండలో 3 గంటల సేపు ఉంచవలెను. తరువాత రాగి పాత్రలో కానీ మట్టి కుండలో కానీ వేసి అందులో తగు మాత్రము నువ్వుల నూనెను పోసి కాస్తంత అముదమును పోసి సన్నని సెగపై తైలము వలె వచ్చే వరకు కాంచవలెను. ఈ తైలమును లోనికి తీసుకోకుండా పైపూతగా శరీరమందు రాచి మర్దన చేసుకోవలెను. మర్దన చేసిన 3 గంటల తరువాత ఎచ్చటి నీటినందు స్నానము చేయవలెను. ఉపయోగములు: సమస్త రకములైన చర్మ రోగములు, వాతపు నొప్పులు, కీళ్ళు నొప్పులు, కాళ్ళు చేతులు వాచుట, కాళ్ళు చేతులు చచ్చుబడి ఉండుట, కాళ్ళు చేతులు లాగుట, తిమ్మిర్లు, పక్షవాతము నివారణమవును. నాడీ వ్యవస్థ మెరుగుపడును. గింజలను ఇసుకనందు పూడ్చి పైన మితముగా మంట వేయవలెను. గింజలు పై బెరడను తొలగించి ఇందుప పండ్లు అనగా చిల్ల చెట్ల యొక్క పండ్లు గుజ్జునందు పొట్టి తీసిన ముష్టి గింజలను వేసి 3 రోజులు ఉంచిన ముష్టి గింజలు శుద్ధి అవును. శుద్ధి అయిన గింజలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఎండనందు ఎండించి బాగా దంచి మెత్తటి సూర్ణముగా చేసి లేసైన తంగేడి చెట్టు జిగురునందు బఠానీ గింజ పరిమాణములో గుళికలు కట్టవలెను. లేక సూర్ణమైనను అదే పరిమాణంలో తీసుకొనవచ్చును. ఉదయం పరగడుపున, సాయంత్రం ఆహారానికి ముందు 48 రోజులు తీసుకున్న సకల రోగములు నివారణమవును. కఠిన పథ్యం: తీపు కానీ తీపుకు సంబంధించిన ఏ పదార్థములు కానీ తినకూడదు. వేరే ఇతర చేదు పదార్థాలను తినకూడదు. ఈ ముష్టిమాను యొక్క ఔషధములను వాడదలుచుకున్న వారు అనుభవ జ్ఞానుల సలహా తీసుకొనడం మంచిది. అందరికీ కృతజ్ఞతలు.